హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇది వచ్చేసి మినీ వ్లాగ్ అనమాట. అంటే ఎక్కువ షూట్ చేయలేదు, జస్ట్ షూట్ చేసినంత వరకు మాత్రం షేర్ చేస్తున్నాను. సో ఏమంటే స్పెషల్ డే అని చెప్పి పెట్టాను కదండి, మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో ఆ రోజు ఎక్కువ షూట్ చేయలేదు, బట్ ఈవినింగ్ బయటకు వెళ్తున్నప్పుడు మాత్రం డిన్నర్కి వెళ్తున్నాను అనమాట. అదొక్కటి నేను యాడ్ చేసి పెడుతున్నాను అనమాట. ఎలాగో షూట్ చేశాను కదా, చిన్నదైనా పర్లేదులేండి అని చెప్పి పెట్టాను. సో అదనమాట. యాక్చువల్గా మార్నింగ్ అంతా కూడా ఇంట్లోనే చక్కగా హ్యాపీగా నలుగురం కూర్చొని క్యారమ్స్ ఆడుకొని ఇంట్లోనే టీవీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఎలాగో సమ్మర్ ఎండగా ఉంటుంది అని చెప్పేసి ఇంక ఈవినింగ్ చక్కగా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. ఇంక ఈ డ్రెస్ వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట. పిల్లలకి వేసినవి కూడా అక్కడే తీసుకున్నాను. ఒక 1 month బ్యాక్ అట్లా తీసుకున్నాను అనమాట. నేనే స్టిచ్ చేసుకున్నానులేండి. సో ఇంకా డిన్నర్కి అయితే బయటకు వచ్చేసాము. అట్లీస్ట్ ఎప్పుడొకప్పుడైనా డిన్నర్ అయినా చేస్తామన్నమాట. డిన్నర్ అంటే ఓన్లీ మ్యారేజ్ డేకే వస్తాము బయట అయితే రాము. ఎప్పుడు అయితే జొమాటో ఆర్ స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం కానీ అదన్నమాట. అంటే ఎప్పుడు డిన్నర్కి బయటికి రాము, అలా అని ఎప్పుడు బయట ఫుడ్ తినకుండాను కూడా ఉన్నాం అనమాట. 2 ఉంటుంది మా దగ్గర అదనమాట. ఇంకా డిన్నర్కి అయితే బయటకు వచ్చేసాం కదా. నాకు యాక్చువల్గా రెస్టారెంట్స్లో ఎక్కడైనా కానీ నచ్చని విషయం ఏమిటి అంటే అక్కడ లైటింగ్ అనమాట. బాగుంటుంది, కాకపోతే నాకు అసలు ఎందుకో అది నచ్చదు. అదేంటో వెరైటీగా బెడ్ లైట్కి ఎక్కువ, నార్మల్ ట్యూబ్ లైట్కి తక్కువ అన్నట్టు ఉంటుంది ఆ లైటింగ్. బట్ ఎక్కడ ఏ రెస్టారెంట్ అయినా అలాగే ఉంటుంది. ఇది మరి అంటే మనకు అలవాటు లేక లైటింగ్లోంచి సడన్గా అలాంటి డిమ్ లైట్స్లోకి వెళ్ళేసరికి ఒకలాగా అనిపిస్తుంది కదా, అదన్నమాట. ఇంకా ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. చికెన్ లాలీపాప్, తర్వాత బిర్యానీ అయిపోయింది. మా డిన్నర్ అయితే అయిపోయింది, బయటకు కూడా వచ్చేసాము. ఇంక ఇదేంటంటే ఇంటికి వెళ్ళే దారిలో, ఇంకా ఇంటికి దగ్గరలో ఇది ఉంటుంది కదా, ఈట్ స్ట్రీట్ ఉంటుంది కదా ఆర్ట్స్ కాలేజ్ పక్కన, అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఎలాగో ఇంకా టైం 9 కూడా అవ్వలేదు అప్పటికి. ఇంకా ఐస్ క్రీమ్స్ తిందాం కదా అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఆగాము. ఒక్కో ఐస్ క్రీమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు నిజంగా. మా తేజ్గడ్ అయితే లాస్ట్కి తినలేకపోయాడు కూడా, అంత ఎక్కువ ఉంది వాడికి. అప్పుడు అర్థమైంది వాడికి ఎప్పుడు కూడా అంత పెద్దది కొనియకూడదు అనేసి అర్థమైంది అనమాట. లోహితది అయితే గబగబా అయిపోతుంది. ఇంకా నేను కూడా అంతే, సేమ్ ముగ్గురు తీసుకున్నది ఒకటే సైజ్ ఐస్ క్రీమ్స్. లోహితది స్ట్రాబెర్రీ, నాది తేజ్గడ్ది చాక్లెట్ అనమాట. దాన్ని తినేసి వాళ్ళ నాన్నతో ఆడుకునింది కూడా. నేను కూడా తినలేకపోయాను అనమాట, అది అలాగుంది. లాస్ట్లో లోహితకి ఇచ్చేసాను. ఇంకా తేజ్గడ్ అయితే ఎలాగో కొంచెం వదిలేసాడు అనమాట. అలా ఉందనమాట. ఇంకా అంటే డిన్నర్ చేసిన తర్వాత అంటే స్పైసీ కదా, అందుకని ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. ఇంకెలాగో వెళ్ళే దారిలో ఇక్కడ ఉంటాయి కదా ఈట్ స్ట్రీట్ అనేసి. ఇంకా రోజు వీకెండ్ కాదు కాబట్టి చాలా ఖాళీగా అన్నట్టే ఉండింది అనమాట. లేకపోతే అసలు ఆ రోడ్ అసలు ఖాళీనే ఉండదబ్బా, ఎంతమంది ఉంటారో. సాటర్డే సండే అయితే నిజంగా ఆ రోజు అయితే పర్వాలేదు, కూర్చుని ఏమన్నా తినడానికి కూడా బాగుంటుంది. అంటే దానికి ఎదురుగానే ఇక్కడ అలాగా కూర్చుని లాగా ఉంటుంది అనమాట, సిట్టింగ్ ఏరియా లాగా అన్నట్టు. అది ఇంకా చూసారా మా తేజ్గడ్ మూతి నిండా చేసుకున్నాడు, మేసాలు వచ్చినట్టు. వాడి కోసమే వెయిటింగ్ అనమాట. మేము ఇద్దరం తినేసి కూర్చున్నాము. ఇంకా తేజ్గడ్ది అయితే వెళ్దాం కదా అనేసి కూర్చున్నాం అనమాట. సో అది దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను. ఎక్కువ అయితే షూట్ చేయలేదని చెప్పాను కదండి, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వ్లాగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.